నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ అభ్యర్థి భూపత్ రెడ్డి మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. బీజేపీ నుంచి కులాచారి దినేష్ పోటీ చేస్తున్నారు. ఏళ్లుగా ప్రజలు కోరుకుంటున్న చెక్ డ్యాంలు, వంతెనలు, రోడ్లు పూర్తి చేయడం, మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణ దశలో ఉండటం బాజిరెడ్డికి సానుకూల అంశాలుగా ఉన్నాయి. బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరఫు ఎమ్మెల్యే షకీల్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రైస్ మిల్లర్ల నాయకుడు వడ్డీ మోహన్ రెడ్డి బరిలో ఉన్నారు. అటు అధికార పార్టీ నుంచి బాజిరెడ్డి మరోసారి టికెట్ దక్కించుకున్నారు. మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే స్థానికంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, మాంచిప్ప రిజర్వాయర్కి సంబంధించి భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆందోళన చేయడం వంటి అంశాలు అటు బాజిరెడ్డికి ప్రతికూల అంశాలుగా తెలుస్తున్నాయి. అయితే రూరల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా అటు భూపత్ రెడ్డి బరిలో ఉన్నారు. గతంలో ఎమ్మెల్సీ చేసిన అనుభవం, ఎమ్మెల్సీకి రాజీనామా చేసి ప్రధానంగా ఈసారి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కించుకున్నారు. గతంలో ఓటమి చెందిన ఏదైతే ఓటమి చెందడంతో అటు ఆ సానుకూలత ఉందనే చెప్పవచ్చు. ఈసారి మాత్రం ప్రధానంగా అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ వైపు వెళ్తున్నాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈసారి భూపత్ రెడ్డి కూడా మరోసారి నేను గెలుస్తానంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రధానంగా అక్కడ రూరల్ నియోజకవర్గంలో ఎక్కువ మొత్తంలో తాండావాసులు ఉండడం, అలాగే ఎస్టీ సామాజిక వర్గంతో సంబంధించిన వర్గం ఉండడంతో వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నుంచి మాత్రం దినేష్ కులాచారి ప్రజల్లోకి వెళ్తున్నారు. స్థానికంగా జడ్పీటీసీ చేసిన అనుభవం, అలాగే బీజేపీ వేవ్ ఉన్నదంటూ కూడా అటు బీజేపీ నుంచి ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే రూరల్ నియోజకవర్గం నుండి బాజిరెడ్డికి అలాగే కాంగ్రెస్ అభ్యర్థి భూపత్ రెడ్డికి మధ్యనే ప్రధానమైన పోరుండే అవకాశం కనిపిస్తుంది.